బేసిక్గా పిల్లలు పుట్టిన తర్వాత పెరిగే కొద్దీ ఎవ్రీ పేరెంట్కి ఉంటే మేజర్ కన్సర్న్ ఏంటంటే వాళ్ళ మైల్ స్టోన్స్ గురించి. సో యూజువల్గా 4 డొమైన్స్ ఉంటాయండి: గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, లాంగ్వేజ్ అండ్ సోషల్. హలో, ఐఎమ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. సో ఇవాళ మనం గ్రాస్ మోటార్ దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బేబీస్ పుట్టిన 1 మంత్లో వాళ్ళకి హెడ్ ల్యాగ్ అనేది ఉంటుందండి. సో వాళ్ళని పడుకోబెట్టినప్పుడు వాళ్ళ ఆర్మ్స్ పైకి పుల్ చేసినప్పుడు వాళ్ళ హెడ్ అనేది వెనక ఇట్లా పడిపోతూ ఉంటుంది. సో ఇట్లా పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఉంటుంది. సో ఇది యూజువల్గా 1 మంత్లో ప్రజెంట్ ఉంటుంది. సో వాళ్ళకి 3 మంత్స్లో వాళ్ళ హెడ్ అనేది లిఫ్ట్ చేస్తారు అండ్ 5 మంత్స్లో బోర్లా పడడం అనేది జరుగుతుంటుంది. అండ్ 6 మంత్స్లో విత్ సపోర్ట్ కూర్చుంటారు, 8 మంత్స్లో వితౌట్ సపోర్ట్ కూర్చుంటారు అండ్ 9 మంత్స్లో సపోర్ట్తో నించుంటారు అండ్ 12 మంత్స్ అంటే 1 ఇయర్కి వాళ్ళు సపోర్ట్తో నించొని నడుస్తుంటారు అండ్ అరౌండ్ 15 మంత్స్ వాళ్ళంతకు వాళ్ళు నడుస్తూ ఉంటారు. 2 ఇయర్స్కి వాళ్ళు మెట్లు ఎక్కడం అనేది చేస్తారు. 3 ఇయర్స్కి వాళ్ళు చిన్న ట్రైసైకిల్స్ ఉంటాయి కదా, అట్లాంటివి నడపగలుగుతారు. అండ్ 4 to 5 ఇయర్స్ ఏజ్లో చూసుకుంటే వాళ్ళు ఒకటే ఫుట్ పైన ఆడుకోవడము, అంటే ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైకి పెట్టి. సో ఈ మైల్ స్టోన్స్ అనేది బేబీ టు బేబీ వేరీ అవుతూ ఉంటాయండి. సో ప్రతి ఒక్కరూ ఇదే టైంకి అచీవ్ చేయాలని లేదు, బట్ కొందరు ఎర్లీగా చేయొచ్చు, కొందరు లేట్గా అవ్వచ్చు. బట్ ప్రతి మైల్ స్టోన్స్కి కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేవి ఉంటాయి. గ్రాస్ మోటార్కి ఏమున్నాయో అవి ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ వచ్చేసి 4 నెలలకు కూడా హెడ్ కంట్రోల్ లేకపోవడము, 9 నెలలకి ఇండిపెండెంట్గా అంటే వాళ్ళకు కూర్చోలేకపోవడము, 12 నెలలకి అంటే 1 ఇయర్కి నించోలేకపోవడము అండ్ 18 మంత్స్కి అంటే 1.5 ఇయర్కి వాళ్ళు నడవలేకపోవడం. అండ్ సో ఇంకొక మేజర్ కన్సర్న్ ఆర్ మేజర్ రెడ్ ఫ్లాగ్ సైన్ ఏంటంటే రిగ్రెషన్ ఆఫ్ అక్వైర్డ్ మైల్ స్టోన్స్. అంటే వాళ్ళు ఇంతకుముందు అక్వైర్ చేసి ఉంటారు, నించోవడం, కూర్చోవడం, పాకడం, ఇవన్నీ మైల్ స్టోన్స్ వచ్చి ఉంటాయి, కానీ అవి ఇప్పుడు పోవడం. ఈ డెవలప్మెంటల్ అక్వైర్డ్ మైల్ స్టోన్స్ ఒకప్పుడు అచీవ్ చేసినవి ఇప్పుడు లేకపోవడం అనేది దాన్ని రిగ్రెషన్ అంటారు. సో మనం ఇప్పుడు చూసిన రెడ్ ఫ్లాగ్ సైన్స్ది నోట్ చేసుకోండి, లేకపోతే సేవ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ ఫార్వర్డ్ దిస్ రీల్ టు the parents who require this. Please do like, share and follow my channel for more such child health related videos. Thank you.